హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ ఏంటో చూసేద్దాం. ఓ మాట అనే ముందు మా వదిన ఒకసారి ఆలోచించి ఉంటే ఎంత బాగుండేది, ఏంటో ఈ మనుషులు అని బాధపడుతూ ఉంటుంది కాంచన. వాళ్ళ పంతాన్ని వాళ్ళు నెగ్గించడం కోసం తప్ప బంధాల్ని నిలబెట్టుకోవడం కోసం ఆలోచించడం లేదు అని అంటుంది. నా బాధ కూడా ఇదే కాంచన. సుమిత్ర కుటుంబం గురించి ఆలోచించలేదు, బంధాల గురించి ఆలోచించలేదు. దీప ఆలోచించవచ్చు కదా అని కార్తీక్ నాన్నగారు అంటారు. అప్పుడు కార్తీక్, చేయని తప్పుకు దీప ఒప్పుకోవాల్సిన అవసరం లేదు మాస్టారు అంటాడు. కొన్నిసార్లు తప్పదు కార్తీక్, నువ్వేమో చేయని తప్పు అంటున్నావు, కానీ చూసేవాళ్ళకి దీప దశరథ బావని షూట్ చేసినట్టుగా ఉంది. ఒక్కొక్కరి తీర్పు వేరేగా ఉండొచ్చు, కానీ ఇక్కడ సమస్య మన కుటుంబాల మధ్య కదా. నేను తప్పు చేశాను, దాన్ని ఒప్పుకున్నాను. సుమిత్ర తప్పు చేసింది, దాన్ని ఒప్పుకుంది. సుమిత్ర దృష్టిలో దీప చేసిన తప్పు ఒప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. అది ఎందుకు వదులుకోవాలి అంటాడు. అలాగే దీప ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. నువ్వు వెళ్ళి సుమిత్రతో తప్పు చేసింది నేనే అని ఒప్పుకో. దీప, నువ్వు ఆలోచించుకో. ఈ రెండు కుటుంబాలను కలపటానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు అంటాడు కార్తీక్ నాన్నగారు. దానికి కార్తీక్, ప్లీజ్ మాస్టారు, ఇక మీరు వెళ్ళండి అంటాడు. దానికి వాళ్ళ నాన్న, దీప, నా కొడుకు, నా భార్య ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ఇవన్నీ నీ వల్లే మొదలయ్యాయి, నీతోనే అంతమవ్వాలి అంటాడు. దానికి కార్తీక్, మాస్టారు మీరు బయలుదేరండి అంటాడు. దానికి శ్రీధర్, నీలో ఏ స్వార్థం లేకపోతే, నీ భర్తకు ఏమైనా మంచి చేయాలి అనుకుంటే వెళ్ళు దీప, వెళ్ళి సుమిత్ర కండిషన్కి ఒప్పుకో అంటాడు. దానికి కార్తీక్, మాస్టారు నీకే చెప్పేది, వెళ్తావా లేదా అంటాడు. దానికి కార్తీక్ నాన్నగారు, నీకు నష్టం జరగకుండా ఉండడం కోసం వీళ్ళందరినీ జీవితం బలైనా పర్లేదంటాడు. దానికి కార్తీక్, ఇక చాలు ఆపుతారా అని వాళ్ళ అమ్మ చేతిలోని స్వీట్ బాక్స్ తీసుకొని విసిరి కొడతాడు. ఇది నా కుటుంబం, నీ సలహాలు సూచనలు నాకు అవసరం లేదు అంటాడు. దానికి దీప, బావా అంటుంది. అప్పుడు కార్తీక్, నువ్వు ఆగు దీప, ఆయన్ని మా అత్త పిలిచింది, వచ్చాడు, జరిగిందంతా విన్నారు, చూశారు, ఇక ఇంటికి బయలుదేరితే మంచిది అంటాడు. దానికి కార్తీక్ నాన్న, అవునరా, ఇది నీ కుటుంబమే, పరాయి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు, వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతాడు. అప్పుడు కార్తీక్, జరిగిందంతా ఇక్కడ అందరూ వదిలేయండి అని వెళ్ళిపోతాడు. అప్పుడు దీప మనసులో ఏడుస్తూ, మామయ్య గారు అన్నది కరెక్టే, అందరి బాధలకు కారణం నేనే అనుకుంటుంది. ఇంకో పక్క జ్యోత్స్న, నువ్వు నాకు సరైన సమాధానం చెప్పే వరకు నేను నిన్ను ప్రశ్నిస్తాను డాడీ. దానికి దశరథ, జ్యోత్స్న అంటాడు. దానికి, సారీ డాడీ, మా మమ్మీ తరపున మాట్లాడడానికి ఈ ఇంట్లో ఒక గొంతు కూడా లేకపోవడం బాధాకరమే, అందుకైనా నేను ప్రశ్నిస్తానంటుంది. దానికి దశరథ, ఏం ప్రశ్నిస్తావు? ప్రశ్నించాల్సి వస్తే రెండు కుటుంబాలు కలుస్తాయన్న ఆశ చూపించి ఎందుకిలా చేశావు అని మీ అమ్మను ప్రశ్నించు అంటాడు. దానికి జ్యోత్స్న, మమ్మీని ఎందుకు ప్రశ్నించాలి? తప్పు చేసినా ఒప్పుకొనిది ఎవరు? ఆ దీప, మా మమ్మీనా? దీపంను క్షమించకపోతే కాంచన అత్త ఈ ఇంటికి ఎక్కడ దూరం అయిపోతుంది అని చెల్లె గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ భార్య గురించి ఆలోచించావా డాడీ అంటుంది. నేను అడిగిన దాంట్లో తప్పేముంది తాత? నువ్వేంటి ఎటు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావు? ఎందుకంటే ఒకవైపున కొడుకు, మరోవైపు కూతురు, నువ్వు ఎవరిని బాధ పెట్టలేవు కదా అని వాళ్ళ తాతను అంటుంది. దానికి దశరథ, ఇక ఆపుతావా అంటాడు. దానికి పారు, కూతురు గొంతు ఎందుకు నొక్కుతావు దశరథ? మాట్లాడిని, దాని తల్లికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక బాధతో మాట్లాడుతుంది అని అంటుంది. దానికి దశరథ, ఏమన్యాయం జరిగింది అని అంటాడు. దానికి జ్యోత్స్న, నా తల్లి ఆ దీపం ముందు తప్పు ఒప్పుకోవాల్సిన అవసరమేముంది అంటుంది. దానికి దశరథ, సుమిత్ర తప్పు చేసింది కాబట్టి అంటాడు. అప్పుడు జ్యోత్స్న, మరి దీప కూడా తప్పు చేసింది కదా, ఎందుకు ఒప్పుకోలేదు? మీరెందుకు దీపను ప్రశ్నించలేదు? ఎందుకు నిలదీయలేదు? కర్మ ఏంటంటే ఈ ఇంటి పని మనిషికి ఉన్న విలువ ఈ ఇంటి కోడలికి లేదు అంటుంది. దానికి దశరథ, తప్పు సరిదిద్దుకోవడానికి నా భార్యకు నేను అవకాశం ఇచ్చాను, కానీ తను ఉపయోగించుకోలేదు అంటాడు. దానికి జ్యోత్స్న, ఆ మాట అనాల్సింది నువ్వు మమ్మీ గురించి కాదు డాడీ, ఆ దీప గురించి. నువ్వు ఎంతసేపు చెల్లి పిల్లలు వాళ్ళ కోడలు బాగుంటే చాలు, ఇంకెవరి గురించి ఆలోచించవు. కాంచన అత్తకు నువ్వు ఉన్నట్టే మా మమ్మీకి ఒక అన్నయ్య ఉంటే నా చెల్లి ఏం తప్పు చేసింది అని మాట్లాడకుండా దూరం పెట్టావని నిన్ను నిలదీసేవాడు అంటుంది. దానికి తాతగారు, జ్యోత్స్న, నీ వయసుకు మించి మాట్లాడుతున్నావు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం అనవసరం. నా కోడల గురించి నీకెలా తెలుసో నా కొడుకు గురించి నాకు అలాగే తెలుసు. నా కోడలి మీద నా కొడుక్కి ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయో అది కూడా తెలుసు.
మీ మేనత్తను వేరు చేసి మాట్లాడుతున్నావు. నీ తండ్రిని నువ్వు నిలదీంచి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాడు. దానికి జ్యోత్స్న, నా మేనత్తను వేరు చేయటం లేదు తాత, నా తల్లిని ఎందుకు వేరు చేస్తున్నారు అని అడుగుతున్నా అంటుంది. దానికి దశరథ, మళ్ళీ నువ్వు అదే మాట్లాడుతున్నావు. సుమిత్ర దీపను క్షమించవచ్చు కదా అంటాడు. దానికి జ్యోత్స్న, దీప తప్పు ఒప్పుకోవచ్చు కదా డాడీ అంటుంది. అప్పుడు దశరథ, అయితే నువ్వు చేసిన తప్పును ఒప్పుకో అంటాడు. దానికి జ్యోత్స్న షాక్ అయ్యి, నేను ఏం తప్పు చేశాను అంటుంది. అప్పుడు దశరథ, ఆ రోజు దీప చేతికి గన్నెలా వచ్చింది అంటాడు. దానికి జ్యోత్స్న, నా చేతుల్లో నుంచి లాక్కుంది. దానికి దశరథ, నీ చేతుల్లోకి గన్నెలా వచ్చింది అంటాడు. అప్పుడు జ్యోత్స్న ఆలోచించి షాక్ అయ్యి, నేను తాత గదిలో నుంచి తీసుకొని వచ్చాను అంటుంది. అప్పుడు దశరథ, ఎందుకు తీసావంటాడు. దానికి జ్యోత్స్న, దీప చంపుతుందన్న భయంతో తీసా అంటుంది. అప్పుడు దశరథ, దీప చంపబోతుందని నీకు ముందే ఎలా తెలుసు? దీప కోపంగా వచ్చింది నిన్ను చంపడానికి అని నీకు ముందే తెలిసిందంటే తను చంపేంత తప్పు నువ్వు ఏదో చేశావనే నువ్వే నమ్మావు. నువ్వు నమ్మావు కాబట్టే భయపడ్డావు కాబట్టే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం గన్ తీశావు. ముందు నువ్వు చేసిన ఆ తప్పేంటో చెప్పు అంటాడు. అప్పుడు పారు మనసులో, ఇది అందరి దగ్గర ఇరుక్కుపోవడం ఖాయం, ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం అనుకుంటూ. అప్పుడు దశరథ అడిగేది, నిన్నే జ్యోత్స్న, దీప చంపాలనుకున్నంత తప్పు నువ్వేం చేశావు అంటాడు. దానికి జ్యోత్స్న క్లాప్స్ కొడుతూ, హ్యాట్స్ ఆఫ్ డాడీ, నీ సమయస్ఫూర్తికి నా జోహార్లు. కాంచన అత్త కోసం మమ్మీని పాయింట్అవుట్ చేశావు, బ్లేమ్ చేశావు, ఫైనల్లీ దోషిని చేశావు. ఇప్పుడు దీప గురించి మాట్లాడితే నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావు, నన్ను దోషిని చేస్తున్నావు. అంటే కాంచన అత్త ఫ్యామిలీని టచ్ చేస్తే నువ్వు ఒప్పుకోవు, వాళ్ళకే సపోర్ట్ చేస్తావు అంతేనా అంటుంది. దానికి దశరథ, జ్యోత్స్న, అర్థం లేకుండా మాట్లాడకు, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు అంటాడు. దానికి జ్యోత్స్న, నువ్వు ఇలాగే దీపను ఎందుకు అడగలేదు డాడీ అంటుంది. అప్పుడు దశరథ, దీప మీద నాకు నమ్మకం ఉంది. అప్పుడు జ్యోత్స్న, ఓ, ఒక అనాథ మీద ఉన్న నమ్మకం కన్న కూతురు మీద లేదు నీకు అంటుంది. దానికి దశరథ, నువ్వు వ్రాంగా ఆర్గ్యూ చేస్తున్నావు అంటాడు. ఇప్పుడు జ్యోత్స్న, ఇంటి పని మనిషి మీద ఉన్న నమ్మకం ఇంటి కోడల మీద లేదు డాడీ నీకు అంటుంది. విషయం అర్థం చేసుకోకుండా మాట్లాడేవారిని మూర్ఖులు అంటారు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే మూర్ఖుడిలాగే కనిపిస్తున్నావు డాడీ అంటుంది. అప్పుడు సుమిత్ర కోపంగా వచ్చి జ్యోత్స్న చంప పగలగొట్టి, మీ నాన్న గురించి ఇంకో మాట తప్పుగా మాట్లాడావంటే వద్దు జ్యోత్స్న, నీ హద్దుల్లో ఉండు, పో లోపలికి పో అంటుంది. జ్యోత్స్న వెళ్ళిపోతుంది. అప్పుడు సుమిత్ర, అది మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది, దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నా అని వెళ్ళిపోతుంది. అప్పుడు పారు మనసులో, ఈ సుమిత్రను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు. దీని అంతటికి కారణమైన దీప మాత్రం హాయిగా బాగానే ఉంటుంది. నెక్స్ట్ పారు జ్యోత్స్న చంపకి వెన్న రాస్తూ, సరిగ్గా కూర్చో, లేకపోతే రెండో చెంప నేను పగలగొట్టి దాని మీద వెన్న రాస్తాను అని అంటుంది. మరోపక్క దీప ఏడుస్తూ ఉంటుంది. సుమిత్ర మాటలు తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్ వాళ్ళ నాన్నగారన్న మాటల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ వచ్చి, మార్నింగ్ నుంచి అసలు ఏం భోంచేయలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, నీ అలక అన్నం మీదనా దేనికోసం అని అడుగుతాడు. మజ్జిగ తెచ్చి ఇస్తాడు. తాగు అంటాడు. అప్పుడు దీప వచ్చేసి, ఉదయం నుంచి అందరి దగ్గర తింటూనే ఉన్నాను కదా, ఇప్పుడు ఈ మజ్జిగ ఎక్కడ మింగుడు పడతాయని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా జరిగింది ఇది. ఇంకా మిగతాది వేరే వీడియోలో చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.